ప్రభు, ఇది మన రాజ్యపు భూగోళ పటం. రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎప్పటికప్పుడు ప్రభువులకు తెలియడం అవసరం. అందుకు ఇది చాలా ఉపయోగకరం. బాగుంది బాగుంది. ఏమైనా నవయువకులే, నవీన బుద్ధులు, నవీన పద్ధతులు అన్నట్టు వీళ్ళంతా ఎవరు? అవి మీ శిలా విగ్రహాలు ప్రభు. అంటే మన దేశంలో మనుషుల కన్నా నా శిలా విగ్రహాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నట్టు ప్రజల్లో రాజభక్తి బాగా పెరిగినట్టేనా? అందుకు సందేహమా ప్రభు? పుట్టే ప్రతిబిడ్డ మహారాజా మహారాజా అంటూ పుడుతున్నాడు. ఎచ్చే ప్రతిబిడ్డ మహారాజా మహారాజా అంటూ ఏడుస్తున్నాడు. చచ్చే ప్రతిబిడ్డ మీ పేరే స్మరిస్తూ చస్తున్నాడు. వాడవాడలా మీ విగ్రహాలకు నిత్య పూజలు జరుగుతున్నాయి. పొద్దు పొలం ముందే జనమంతా చెంబులతో వచ్చి మీ విగ్రహాల చుట్టూ. చెంబులా? నీళ్ల చెంబులా? కాదు కాదు, పాల చెంబులు. జనం రోజు మీ పాదాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఏమిటి పళ్ళని నేనే తిన్నానా? అవును ప్రభు, ఒట్టు మీ తోడు మీరే తిన్నారు. తింటే తిన్నావులే, ఏడుస్తానని ఊరుకో ఊరుకో. మీరు శిరచ్ఛేదం వెయ్యండి. ప్రభు ప్రభు, ఏమిటి ఒంటి నిండా వీరగంధం? ఏం జరిగింది? ఒక ఊళ్ళో పన్నులు కట్టలేదని పశువులు తోలుకొస్తున్నాం. ఊళ్ళో జనం అంతా అడ్డం వచ్చారు. వీరోచితంగా చిటకం ఆదేశం. వాళ్లను బాధితే దెబ్బలు మీకెలా తగిలాయి? ఇంతలో ఒక వీడు సుడిగాలిలా వచ్చి మమ్మల్ని చుట్టుముట్టి సమిష్టిగా కట్టకట్టి కొట్టాడు ప్రభు. కొట్టి పారిపోయాడా? లేదు ప్రభు, మీకు చెబుదామని మేమే పారిపోయొచ్చు. ఎవడ రాజద్రోహి? ప్రభు, మీరేమీ కంగారు పడకండి. ఊళ్ళు అడవులు గాలించి ఆ రాజద్రోహి ఎవడో పట్టి బంధించి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఏమయ్యా వచ్చిన కవి, ఇలా రావయ్యా. అయ్యా, ప్రజల్లో రాజభక్తి పాపం పెరిగిపోయినట్టు చిత్తం పెరిగాను రాజభక్తి, పెరిగాను అరాచక శక్తి. ఈ రెంటికి ఉన్న సంబంధం నీ శ్రార్థం. చిత్తం. ఏమిటి ఆస్థానాలు? మిమ్మల్ని ఎవరు తన్నారు? రాకుమారి ప్రభు. రాకుమారి తంతే ఏడుస్తున్నా? రాజద్రోహం. వచ్చి చూడండి ప్రభు, రాకుమారి కోపం భరించలేకపోతున్నాం. వద్దండి, చెప్తే వినండి. అబ్బా, ఇక్కడ నుంచి పో. వాణి, మా వాణి, శాంతించు. నా ఏకైక గారాల చిట్టి తల్లికి ఏడుపా? ఎందుకమ్మా ఏడుపు? ఎందుక? ఒక మహారాజు కడుపున పుట్టినందుకు. అపచారం అపచారం. రాజుల కడుపున జననం, పూర్వజన్మలో చేసిన పుణ్యం. అందరికీ అబ్బునా అదృష్టం. చిత్తం. ఎంతకాలం నాకు చెరసాల, నన్ను ఎవ్వరూ బయటికి పోనివ్వడం లేదు. పోనివ్వవద్దని మేమే ఆజ్ఞాపించాము తల్లి. ఎందుకని? చూడమ్మా వాణి, నువ్వింకా చిన్న పిల్లవి కావు, పెద్దదానివయ్యా. అయితే ఎప్పుడు పెద్దదాన్ని కాకుండా చిన్న పిల్లగానే ఉండాలా? పెద్దదానివి కావాలి, తప్పు లేదు. కానీ ఈడొచ్చిన ఆడపిల్ల, అందులోను అందగత్తె, సుకుమారి, రాకుమారి ఒంటరిగా బయటికి వెళితే కొన్ని ప్రమాదాలున్నాయి. ఏంటమ్మా ప్రమాదాలు? ఏమిటంటే ఏమని చెప్పాలో తెలియడం లేదమ్మా. లవంగి అనుభవం గల ఆడదానివని, మంచి చెడ్డలు తెలిసిన దానివని అమ్మాయికి ఇష్ట సఖిగా నిన్ను నియమించాను. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెడితే జరిగే ప్రమాదాల గురించి నేనెట్లా చెప్పేది? నువ్వే కాస్త వెళ్ళి వివరంగా బుజ్జగించి నచ్చజెప్పు. అలాగే ప్రభు. తాత, రాజు వచ్చావా నాయనా? ఎక్కడికి వెళ్ళావు బాబు? వారం రోజులైంది ఇంటి ముఖం చూసి. ఏం చేయండి తాత, పల్లెల్లో పేదవాళ్ల బ్రతుకులు నానాటికి దుర్భరమైపోతున్నాయి. ప్రజల్లో రాజభక్తి పెంచాలని రాజ్యమంతటా రాజ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాల ఖర్చు ప్రజలే భరించాలట. పన్నులు వేసి ఆ పన్నులు ఇవ్వలేదని రాజభటులు ప్రజల్ని నానా హింసలు పెడుతున్నారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటల్ని కొల్లగొట్టి దోచుకుంటున్నారు. తాత, ఈ అక్రమాలను అరికట్టి రాచరికాన్ని శాశ్వతంగా నిర్మూలించి పేదల కష్టాలు గట్టెక్కించాలి. ఆవేశపడి ప్రయోజనం ఏమిటి బాబు? నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? నేను ఒక్కడిని ఎలా అవుతాను తాత? లక్షలాది కష్టజీవులు నాకు అండదండగా ఉన్నారు. వాళ్ళ అభిమాన అనురాగాలే నాకు కొండంత బలం. వాళ్ళ శక్తి వాళ్లకు తెలియజెప్పి వాళ్లల్లో చైతన్యం రగులు కొల్పి ఏకైక సంఘటిత ప్రజావాహినిగా తీర్చిదిద్దిన నాడు ఈ రాజుల కోటలు కూలిపోయి
సింహాసనం తునతునకాయ పేలిపోయి ఈ రాత్రికమే సమూలంగా సర్వనాశనం అయిపోతుంది. ఆ మంచి రోజు వస్తుందంటావా బాబు? తప్పకుండా వస్తుంది తాత. నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నీ మాట నిజం కావాలి. దేవుడు చల్లగా చూడాలి. పద పద, ఎంగిలి పడి అన్నాడైందో లోపలికి వెళ్ళి భోంచి. అవును తాత. ఏది మా చెల్లెమ్మ సీత కనిపిస్తుంది? నీ చెల్లి నువ్వు ఇంటికి రాలేదని అలిగి తిండి నీళ్లు మాని నీ మీద కారాలు మిరియాలు నోరుతుంది. వెళ్ళి చూడు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. సీత, అరే గోవిందు, సీత ఎదురా? నేను మాట్లాడను. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకో? నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావుగా, అందుకు. సన్నాసి, నేను వెళ్ళింది పెళ్లి భోజనానికి కాదురా, మరి ప్రజల్ని రక్షించడానికి, ప్రజాద్రోహుల్ని శిక్షించడానికి. అయితే ఆ పనికి నేను పనికిరానా? పనికొస్తావు. పదరా పద. ఒరే గోవిందు, ఇక్కడ ముంజికాయలు ఉన్నాయిరా. ఇది ఆ కోతి పైన అయి ఉంటుంది. అవునన్నయ్య. సీత, మా అమ్మే సీత. ఎందుకమ్మా అలా నా మీద కోపంగా ఉన్నావు? ఇదిగో చెల్లెమ్మా, నా మీద కోపంగా ఉంటే నువ్వేదైనా శిక్ష విధించు, అంతేగాని అలా చూడకు. దిగమ్మా. ఇదిగో దిగుతావా దింపనా? ఏరా, నా మీద యుద్ధానికి వచ్చారా? మా సీతక్క కోపంగా ఉంది. ఎవరితోనూ మాట్లాడదు. మర్యాదగా వెనక్కెళ్ళండి. ఆగరా రే. ఆహా. అంత నాటకం. అమ్మా, నీ కోపం ఎలా పోతుందో నాకు బాగా తెలుసు. ఒరే గోవిందు, చెల్లెమ్మ కోపం ఏమిటి నిర్బంధం? నాకు బయట ప్రపంచం చూసే ప్రాప్తం లేదా? రోజు ఇక్కడికి వచ్చి నిలబడితే కనపడేది ఒకటే దృశ్యం. అదిగో ఆ గడ్డ మొహం, ఆ విగ్రహం వీపు, ఈ కొండ. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయటకు తీసుకెళ్ళు. అమ్మో, చాలా ప్రమాదం. ఏమిటా ప్రమాదం? ఈ మగవాడితోనేనమ్మా ప్రమాదం. మీ మనసే మీకు శత్రువు. మగువ మనసు ఒక మర్కటం. మగవాడి కంటపడితే అది చెల్లిస్తుంది. చెల్లిస్తుందే? మరి రోజు నాన్నగారిని చూస్తున్నానుగా, చెల్లించదే? మీ నాన్నగారినా? సర్లే. పరపురుషుడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు, అందులోనూ అందగాడు. అతని కంటి చూపు సోకితే మరి నేను చూస్తే నాకు మామూలుగానే ఉందే. ఈ చూపు వేరు, ఆ చూపు వేరు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చెయ్యి పట్టుకుంటే ఏం లేదే. అబ్బా, ఈ పట్టు వేరు, ఆ పట్టు వేరు. అవన్నీ నాకు తెలీదు. నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అమ్మో, ఒంటరిగానే? ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఈ మగ సచ్చినోళ్ళు ఊరుకుంటారా? ఎత్తుకుపోరు. అయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరం మగవేషాలు వెళ్తే కొంత పర్వాలేదు. రా చెప్తాను. అబ్బా, లవంగి, ఈ ఉద్యానవనం ఎంత అందంగా ఉంది. ఏమిటి, ఏమైంది? లేకపోతే ఇది ఉద్యానవనమా? జీడి మామిడి తోట. ఏమిటి? జీడి మామిడి తోట. ఏదో ఒక తోట. అమ్మా, మనం త్వరగా కోటకు చేరుకోకపోతే ఇది ప్రభువునికి తెలుస్తుంది, నా తల ఎగిరిపోతుంది. బయలుదేర. తొందరగా నిలిపోయిండ్రా. ఇంకా ఎంతసేపు? త్వరగా రండి. త్వరగా రమ్మంటే రండి. లవంగి, ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే మగవాళ్ళు ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? గట్టిగా పట్టుకొని ముద్దెట్టుకుంటారు. ముద్దా? అయితే చూడు, ఇప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. పిల్ల దిగు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకే దిగా. మర్యాదగా మాట్లాడదు, లేకపోతే రాళ్ళ దెబ్బలతో ఉంటాయి.
ఏమిటి ఆడపిల్ల మీద దౌర్జన్యం? మగాడివైతే నా మీద చూపించి నీ ప్రతాపం. ఏమిటి అలా గుడ్లప్పకి చూస్తావు? ఎందుకలా నోరెళ్ళ పెడతావు? అన్నయ్య అడుగో వాడే రండి. ఏ పిల్ల, నీ గుట్టు బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా? లే లే